క్యాప్షన్ నేను మంచిగా పెట్టి ఉంటా, మీకు అర్థమై ఉంటుంది. దిస్ ఈజ్ నయా భారత్, ద చిట్టా నంబర్ 2. దిస్ ఈజ్ నయా భారత్, నాట్ జస్ట్ నయా భారత్, మహాభారత్. దిస్ ఈజ్ మహాభారత్. ఇక బంగ్లాదేశ్కి బద్దలే అని అంటే బద్దలు బాషింగాలే, బంగ్లాదేశ్ బద్దలు ఇక బాషింగాలే. ఇండియా యాటిట్యూడ్ బంగ్లాదేశ్ మీద కొంచెం చేంజ్ అయింది, చాలా అగ్రెసివ్ స్టాండ్కి వచ్చింది ఫ్రెండ్స్. నేను చెప్పినా కదా, తాండవ్ హోగా. నా దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అంత తేలిగ్గా వదిలిపెట్టాడు. ఆయన రాజ్యాంగబద్ధంగా ఏమంటారు, రాజకీయబద్ధంగా ఉండాల్సిన అవసరం ఆయనకి ఎప్పుడు లేదు, రాజ్యాంగబద్ధంగా ఉంటాడు. ఎవడెవడో ఇంత దుమ్మెత్తిపోస్తాడో అది వేరే విషయం కానీ పండ్లు ఉన్న చెట్లకే రాళ్ళు కొడతారు కదా. ఇక మా శ్రీధర్ అని ఒక మాట అంటాడు, తక్కువ జీతగాడు వచ్చి ఓనర్ది వేసిపోతాడు గిరీష్ భాయ్ అని అంటాడు. సో ఈ తక్కువ జీతగాళ్ళు ఉంటారు కొంతమంది, ఆయా పార్టీలు ఆడడం మోపై ఉంటారు, చాలా మాట్లాడతారు. బరాల్ మోదీ సర్కార్ భారత్లా మోదీ సర్కార్ ఉన్నన్ని రోజులు మనం అబ్సల్యూట్గా భయపడాల్సిన అవసరం లేదు. మన యాటిట్యూడ్ బంగ్లాదేశ్ వైపు చూస్తే ఇప్పుడు బాగా మారిపోయి ఉన్నది. నిజంగా చెప్పాలంటే చాలా అగ్రెసివ్ స్టాండ్ తీసుకొని మనం ఉన్నాం. రీజన్ ఏంది అని అంటే, ఒక ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ బంగ్లాదేశ్లో బయటపడ్డది. అది నిజంగా చెప్పాలంటే భారత్కి చాలా ఫేవర్ అయింది. యూనిస్ గవర్నమెంట్ కంప్లీట్గా అందరినీ పాగలు బనాంచుకుంటూ వచ్చింది. ఈ మైనారిటీ ఎవరైతే మనకు అక్కడ హిందువులు ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేసినప్పుడల్లా ఇది ఇండియా మోటివేటెడ్ స్టోరీస్ అని చెప్పి ప్రతిసారి చెప్పింది. సో ఈ కథలన్నీ కేవలం బూటకపు నాటకాలేనని గిరీష్ గారు చెప్పడం కాదు, సాక్షాత్తు బంగ్లాదేశ్ పోలీసే దీన్ని చెప్పింది. ఇప్పటిదాకా ఇండియా దీన్ని ఎగ్జాగరేట్ చేస్తున్నదని చెప్పి పైజామా పటిచర్ గాళ్ళు ఎవరైతే ఉన్నారో యూనిస్ గాడు, వాడి ప్రభుత్వం ఎక్సెట్రా చెప్పింది. ఇక డేటా దగ్గరికి వెళ్ళిపోయి చూస్తే ఇప్పటిదాకా ఇన్వెస్టిగేషన్ తీసి చూస్తే 1415 అటాక్లు అయినాయి ఇప్పటిదాకా క్రిస్టియన్ల మీద, హిందువుల మీద. అండ్ సుమార్ అకార్డింగ్ టు ది బుద్ధిస్ట్ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ అండ్ హిందూ, ఇవన్నీ కంప్లీట్గా మనము కన్సాలిడేట్ చేసి చూస్తే ఈ లెక్క 1400 కాదు 2010 అని చెప్పి చెప్తున్నారు చాలామంది. అయితే కేవలం ఇప్పటిదాకా 20 కమ్యూనల్ అటాక్సే రిపోర్ట్ అయినట్టు బంగ్లాదేశ్ ప్రభుత్వం చూపించింది. కాకపోతే వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంటే దీన్ని బట్టబయలు చేసింది. బంగ్లాదేశ్ పోలీస్ ఆన్ రికార్డ్ అడ్మిట్ చేసింది ఏంటంటే సుమారు 1769 అటాక్లు జరిగినాయి. అందులో నుంచి 1415 కేసులు మేము ఇన్వెస్టిగేట్ చేసినాం, మిగతా అండర్ ది ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉన్నాయి అని చెప్పింది. ఏవైతే 20 కేసులు ఇవి రిపోర్ట్ అయినాయి అని చెప్తున్నామో ఇవి అబ్సల్యూట్గా కమ్యూనల్ అటాక్స్ అని చెప్పింది. ఇవి అబ్సల్యూట్గా పొలిటికల్ మోటివేటెడ్ అటాక్లు అని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడింది బంగ్లాదేశ్ పోలీస్. 8 డిసెంబర్ 2024 వరకు ఇప్పటిదాకా సుమారు 2200 అటాక్లు జరిగినట్టు బంగ్లాదేశ్ పోలీస్ రిపోర్ట్ ప్రకారము ఇలా మనకు తెలుస్తున్నది. ఫారిన్ సెక్రటరీ ఆఫ్ ఇండియా బంగ్లాదేశ్ ఫారిన్ మినిస్ట్రీతో కూడా ఈ ముచ్చట తీసిండు, గట్టిగానే ప్రశ్నలు వేసిండు, గడ్డపార దించిండు. ఇక తెలిసిందే కదా, పైజామా నాడ కట్టుకొని ఇక చేత కానీ బంగ్లాదేశ్ దీన్ని తిప్పేట్లా కొడుతుంది అని అంటే దీన్ని ఇండియా ఎగ్జాగరేట్ చేస్తున్నది అని చెప్పి చెప్తారు. సేమ్ అబ్బా వయసు చేనా ఉన్కా पिछला अब्बा जो थे अब्बू वैसे थे ना पाकिस्तान ఇప్పుడు మళ్ళా నాజాయిజ్ ఔలాద్ బన్ గయేనా తో అట్లనే మాట్లాడతారు వాళ్ళు. అయ్యాలేని జీవితాలు ఎట్లుంటాయి గిట్లనే ఉంటాయి కదా. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఆఫ్ ఇండియా కూడా ఇవి కంప్లీట్గా పొలిటికల్లీ మోటివేటెడ్ అటాకులు, కావాలనే అక్కడ హిందూ మైనారిటీల మీద అటాక్ జరుగుతున్నది అని చెప్పి బల్ల గుద్ది మరీ చెప్పింది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు బంగ్లాదేశ్కి బద్దలు బాషింగాలు అవుతున్నాయి గిరీష్, బట్ అక్కడ నువ్వు చైనీస్ ప్రెసిడెంట్ని కూడా పెట్టినావు, ఇక్కడ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని కూడా పెట్టినావు అని చెప్పి మాట్లాడితే ట్రంప్ తన అప్రహెన్షన్స్ కూడా వ్యక్తం చేసిండు. ఈ ఇంటరీమ్ గవర్నమెంట్ ఏదైతే యూనిస్ గాంధీ ఫామ్ అయిందో జనవరి 20, 2025 ట్రంప్ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. తర్వాత అబ్సల్యూట్గా ఏమవుతుందో అనేది మనం వేచి చూడాలి. ఇది జరుగుతున్న తరుణంలో ఈ డస్ట్బిన్ కానీ రాజీనామా ఖచ్చితంగా జరగాల, వాడు ఆల్రెడీ రాజీనామా చేసేసిండు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా. సో ఖలిస్తానీ ఇత్తనం ఏదైతే కెనడాలో ఉండనో ఆ ఇత్తనానికి కంప్లీట్గా గడపర దించేసింది భారత్ సర్కార్. ఇక మిగిలింది బంగ్లాదేశ్. బంగ్లాదేశ్కి కూడా బంగ్లాదేశ్లో షేక్ హసీనా పాస్పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేసింది బంగ్లాదేశ్ ప్రభుత్వం, ఇంటరిమ్ ప్రభుత్వం. దానికి ధీటైన జవాబు భారత్ ఎట్లా ఇచ్చింది అని అంటే ఇక్కడ వీసా ఎక్స్టెన్షన్ చేసేసింది షేక్ హసీనాకు. బబుడి కొట్టుకుంటారు బంగ్లాదేశ్లో, అరే నీ అమ్మాయి పాస్పోర్ట్ క్యాన్సిల్ చేస్తే వీసా ఎట్లా ఎక్స్టెన్షన్ చేసిరు అని. బికాస్ దిస్ ఈజ్ నయా భారత్ క్యూకి బన్నా హై అభి మహాభారత్. వీడికి ఆగిపోయిందా మొహమ్మద్ యూనిస్ గాడుకి ఇక పారిపోయే దినాలు దగ్గర పడ్డాయి అనంటే ఖచ్చితంగా పడ్డాయి. బికాస్ ఖలీదా జియా జైల్లోకి బయటకు వచ్చిన తర్వాత తన హెల్త్ ఇష్యూస్ అని చెప్పి ఆల్రెడీ దేశం వదిలిపెట్టిపోయింది ఖలీదా జియా.
ఏమో ఇన్ఫర్మేషన్ లైట్గా సోర్సెస్ అక్కడక్కడ ఉంటుంటాయి కదా. ఈయన పైజామని అయితే నాళాలు ఉడగొట్టి బద్దలు పడగొడతారు, ఈయనకి ఏడుకాడికి లాల్ అవుతుంది, దీనికి పిచ్చివాడ మొత్తం అని చెప్పి చెప్పుకుంటారు. దాని తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో కూడా భారత్ ఒక్క దెబ్బకు 3 పిట్టలు ఎగరగొట్టింది. ఇటు పాకిస్తాన్, ఇటు చైనా, ఇటు మన బంగ్లాదేశ్. ఆఫ్ఘనిస్తాన్ గిరీష్ ఏమైంది అని అంటే ఆఫ్ఘనిస్తాన్కి కంప్లీట్గా అసిస్టెన్స్ ఇస్తానన్నది హెల్త్ సెక్టార్లా. ఇది కంప్లీట్గా పాకిస్తాన్కి ఒక పెద్ద షాక్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇవాళ పాకిస్తాన్కి ఒక పెద్ద షాక్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఇంకొకటి ఏమన్నది అంటే ఎవరైతే ఆఫ్ఘనిస్తానీ ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే పాకిస్తానీ ఆర్మీ వల్ల డిస్ప్లేస్ అయిపోయారు కదా, వాళ్ళందరికీ చోటు కల్పిస్తా అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్కి భారత్ మాట ఇచ్చింది. ఇది పాకిస్తాన్కి వశపడతలేదు. చైనాకి ఏం పెట్టింది గిరీష్, చైనీస్ ప్రెసిడెంట్ నువ్వు పెట్టినవు అని అంటే మొన్న టిబెట్లో ఒక అర్త్క్వేక్ వచ్చింది, ఒక భూకంపం వచ్చింది, సుమారు 126 మంది చచ్చిపోయినారు. టిబెట్లకు అది వచ్చినప్పుడు మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ రణ్ధీర్ జైస్వాల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ ద్వారా సంఘీభావం తెలియజేస్తూ ఏమన్నారనంటే ఇండియా ఎక్స్ప్రెసెస్ కండోలెన్సెస్ ఆన్ ది ట్రాజిక్ లాస్ అండ్ ప్రాపర్టీ caused by the devastating earthquake in the Tibet autonomous region. చైనా రీజన్ అనలే, ఆటోనమస్ రీజన్ అంటే ఇది టిబెట్దే, చైనా ఆక్రమిత ప్రాంతం ఉండొచ్చు కానీ దీన్ని మేము ఇండియా ఏమని ట్రీట్ చేస్తుంది, టిబెట్ని ఆటోనమస్ రీజన్, ఒక స్వతంత్ర దేశం లెక్క ట్రీట్ చేస్తుంది అనగానే బబుడి ఎవడు కొట్టుకుంటాడు, చైనా. అంటే టిబెట్ని ఒక సపరేట్ రీజన్ లెక్క చెప్పింది. ఫ్రెండ్స్, నేను అందుకనే చెప్పిన ప్రతిసారి ద బ్రెడ్ ఆన్ అవర్ టేబుల్ అండ్ అవర్ చైల్డ్స్ future are very much safe as long as our Prime Minister Narendra Damodar Das Modi and భారతీయ జనతా పార్టీ భారత్ సర్కార్లు ఉన్నన్ని రోజులు మీరు నిశ్చింతగా ఉండరు. అవి సరిహద్దులైనా లేకపోతే ఈ అపోజిషన్ హద్దులైనా ముద్దులు దూరం మాట, గుద్దులే గుద్దులు, వంగబెట్టి నిలబెట్టి పండబెట్టి గుద్దులు ఉంటాయి రాజ్యాంగబద్ధంగా. అందుకనే చిత్రగుప్త్ ప్రతిసారి ఒక మాట అంటది, మేరా భారత్ ఆర్ అప్నా మోడీ. భారత్ మాతా కీ జై.